ఈరోజు నేను చింతం విలేజ్కు వచ్చాను. రాయకోట మండల్ చింతం విలేజ్కు సర్పంచ్ లావణ్య దగ్గరికి వచ్చాను. ఎన్నికల ముందు 19 హామీలు ఇచ్చారు సర్పంచ్ గారు. అంటే ఇంతకుముందు సర్పంచ్ భర్త ఇంతకుముందు 5 సంవత్సరాలు చేసిండు. సర్పంచ్ మామ కూడా 5 సంవత్సరాలు చేసిండు. అయితే దాంట్లో గెలవలేరు వీళ్ళు ఏం చేశారంటే సావన్య 19 హామీలు ఇచ్చింది ఆమె. నేను పనులు చేస్తానని. ఇది 19 హామీలు ఇచ్చింది ఆమె సావన్య. ఇది సావన్య. ఇది చింతం విలేజు సావన్య. ఇక 19 హామీలు ఇచ్చారు. ఈ హామీల ప్రకారమే మేము ఇక్కడ విలేజ్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ సావన్య సర్పంచ్ కాడికి వస్తే సావన్య సర్పంచ్ గారు ఏమంటారంటే, మేము హామీలు ఇస్తాం, మస్తుగా ఇస్తాము. సీఎం గారు ఇచ్చిన హామీని అమలు చేశారా చెప్పండి, మేము చేస్తాము. సీఎం ఫస్ట్ ఇచ్చిన హామీని అమలు చేస్తే నేను కూడా అమలు చేస్తానని సావన్య సర్పంచ్ గారు ఇలా సమాధానం ఇచ్చారు. చింతం విలేజ్ రాయకోట్ మండల్ వస్తుంది. ఇదే కాక ఈరోజు కంకోల్ తాడ్పల్లి విలేజ్ కూడా వెళ్ళాను నేను గవర్నమెంట్ స్కూల్కు. ఆ గవర్నమెంట్ స్కూల్ కూడా కొన్ని అన్నం బాగాలేదంటే నేను ఎన్క్వైరీ చేస్తుంది పోయినాను. అక్కడ కూడా సమాధానం ఇవ్వలేదు. కానీ ఇక్కడ మా చింతం విలేజ్లో ఈ ప్రతి గల్లీలలో రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ. చింతం విలేజ్ రాయకోట్ మండల్ వస్తుంది. ఇదే విషయంలో మేము సర్పంచ్ సామాన్యతో అడిగితే, నెల రోజు తర్వాత రండి, అప్పుడు మీకు సమాధానం ఇస్తాము, హామీ ఇస్తే చేయాలని రూల్స్ ఉందా అని మీడియా వాళ్ళతో ఇలా మాట్లాడింది సావన్య సర్పంచ్. సర్పంచ్ భర్త ఇంతకుముందు 5 సంవత్సరాలు కూడా ఈ విలేజ్లో 10 ఉండే. సావన్య సర్పంచ్ మామ కూడా 5 సంవత్సరాలు ఇక్కడ 10 మీద ఉండే. కానీ ఇంతవరకు వీళ్ళు 15 సంవత్సరాల నుంచి ఏ పనులు చేయలేదు. ఇప్పుడు ఓడిపోతానని చెప్పేసి ఆ భయంకి 19 హామీలు ఇచ్చారు సర్పంచ్ సావన్య చింతం విలేజ్ రాయకోట్ మండల్ సంగారెడ్డి డిస్టిక్లో వస్తుంది. ఇది ఏం మేడం ఇలా మాట్లాడుతున్నామంటే అట్లనే మాట్లాడతాం మేము. మీడియా వాళ్ళతో మాకు మీడియా వాళ్ళకి చెప్పేది మాకు అవసరం లేదు. మా ఎమ్మెల్యే చెప్తే ఏదైనా చేస్తాము. మా ఎమ్మెల్యే మాకు పర్మిషన్ ఇవ్వలేదు. మా ఎమ్మెల్యేతో పోయి కలుపుకోండి అని సర్పంచ్ సావన్య గారు ఇలా సమాధానం ఇచ్చారు. విలేజ్ వాళ్ళు గట్టిగా అడిగితే ఎక్కువగా మాట్లాడద్దని విలేజ్ వాళ్ళతోటి అడ్డం మాట్లాడారు. ఎస్సీలుంటే నేను పనిచేస్తాను, మీరు ఎస్సీలా అని విలేజ్ వాళ్ళకు సావన్య సర్పంచ్ ఇలా సమాధానం ఇచ్చారు. ఇది తప్పు. ఎందుకంటే బతిలాడి కాళ్ళు మొక్కి ఓట్లేపించుకున్న సర్పంచ్లు సిగ్గుచరాలు ఉండాలి. సర్పంచ్లకు 10 మందితోటి గెలిచి 10 మందికి ఇన్ఛార్జ్ చేశారు. శాతగాని హామీలు ఇచ్చి ప్రజలకు మోసాలు చేశారు. అందుకే సామాన్య సర్పంచ్ మీద చర్యలు తీసుకొని ఆమెకు సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు మెమోరాండం కూడా ఇచ్చారు. ఇదే కాక తాడ్పల్లి విలేజ్ గవర్నమెంట్ స్కూల్లో అన్నం పప్పు సరిగ్గా ఇస్తలేరు, పిల్లలు చదివిస్తలేరని అక్కడ కూడా వెళ్ళారు. అక్కడ కూడా ఆల్రెడీ మీడియా వాళ్ళకి లోపల రానియలేదు. 1 గంట మీడియా వాళ్ళకు బయట ఆపేశారు. ఇది ప్రతి సర్పంచ్ ఇట్లా చేసే తప్పులు చేస్తున్నారని భయపడుతున్నారు సర్పంచ్లు. దమ్ముంటే సర్పంచ్లకు చెప్తున్నాను నేను, మా ఛానల్ మైక్ ముంగట మాట్లాడండి, నేను మైక్ పెడతాను, మైక్ ముంగట మాట్లాడాలి. సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఎవరైనా సరే మైక్ ముంగట మాట్లాడమంటున్నాను. వీళ్ళకి ధైర్యం లేదు, దమ్ము లేదు. వీళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే వీళ్ళకు భయం పుట్టింది. ఈ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్పాచ్ ఎవరికి భయపడడు. సాక్ష్య ఆధారాలతోటి నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తాను, ప్రజలకు తెలియజేస్తానని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాను, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు చేస్తున్నాను. దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ని లైక్ చేసి దాన్ని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయాలని కూడా కోరుకుంటున్నాను.